హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 1 వీడియో అయితే చూసారు కదా అన్నప్రసన్నది. సో ఈ వీడియో వచ్చేసి అన్నప్రసన్న పార్ట్ 2 వీడియో అనమాట. ఈ వీడియోలో మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుంది. ఈ అన్నప్రసన్న ఏమో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక టెంపుల్లో చేస్తున్నారనమాట. సో ఈ అన్నప్రసన్న వీడియో ఎవ్వరూ మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి. అన్నప్రసన్నతో పాటు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంటుందన్నమాట ఈ వీడియోలో. సో మేమైతే టెంపుల్కి మేము వచ్చిన టెంపుల్ అయితే ఇదే అనమాట. ఇది మర్లపాడు, ఖమ్మం డిస్టిక్ మర్లపాడులో ఉన్న సాయిబాబా టెంపుల్. ఫస్ట్ అయితే ఇక్కడ అన్నప్రసన్న చేసేసుకొని వేరే చోటకు కూడా వెళ్ళాలి. ఇక్కడ పూజారి గారు అయితే మా కోసమే వెయిట్ చేస్తున్నారనమాట. ఒక 2 days ముందే చెప్పాము అన్నప్రసన్న చేయాలి అని చెప్పేసి. సో అందరూ వచ్చి వెళ్ళిపోయారు. ఇక్కడ ఆయన మాత్రం మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మా పాపనైతే మా చిన్నన్నయ్య పట్టుకున్నారనమాట. ఇప్పుడే పూజ అయితే పూర్తయిపోయింది. తను మా చిన్నన్నయ్య. మా తమ్ముడైతే హైదరాబాద్లో ఉన్నాడనమాట. తనకి రావడానికి కుదరలేదు. ఇంటి దగ్గర అన్నప్రసన్న అప్పుడైతే వచ్చారు. సో ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు కూడా 2 ఉన్నారు. ఇక్కడైతే మా చిన్నన్నయ్యతో చేపిస్తున్నాం అనమాట అన్నప్రసన్న. చూడండి అలా చూస్తుందా. మా పాపకి స్వీట్ అంటే చాలా ఇష్టం. స్వీట్ పెడుతూ ఉంటే తింటూ ఉంటుంది. అక్కడున్న పూజారి గారు ఏదో మాట్లాడుతూ ఉంటే మా పాప ఆయన్నే అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇటు సైడ్ ఏం పెడుతున్నారు, ఎవరు పెడుతున్నారు అనేది కూడా తను చూడట్లేదు. ఆయన మాటలనే వింటూ కూర్చుంది అక్కడ. సమ్మర్ కదా, మార్నింగ్ టైంలో కూడా అసలు చాలా చిరాకు చేసుకుంటుంది. వద్దు అంట, వద్దు వద్దు అని కూడా నెట్టేస్తుంది. కొద్దిగానే తినిపిస్తూ మొత్తానికి అన్నప్రసన్న అయితే ఇక్కడ ఇలా అన్నం ముట్టించేసుకున్నాం. ఎందుకంటే తనకు మళ్ళీ జలుబు అవుతుంది కదా. ఆల్రెడీ మొన్ననే ఇంటి దగ్గర అన్నప్రసన్న అయింది. అండ్ ఇది కాకుండా మళ్ళీ ఇంకొక చోట ఉంది. సో తనకి ఎక్కువగా తినిపించడం వల్ల మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పేసి కొద్దిగా అయితే తినిపించేసి ఇక్కడైతే ఇలా కంప్లీట్ చేసేసుకున్నాం. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళాలన్నమాట. మా పాపతో కానుకేపిస్తున్నారు మా అమ్మ వాళ్ళు. సో తనైతే మా అన్నయ్య వాళ్ళ పాప అనమాట, ఐశ్వర్య. ఇక్కడైతే అయిపోయింది. తాంబూలం అయితే ఇచ్చేశారు. ఇక్కడ కంప్లీట్ చేసుకొని వేరే ప్లేస్కి అయితే వెళ్ళాలి. ఆ ప్లేస్ ఏంటి అనేది కూడా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇంతకుముందు వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఆ ప్లేస్ అయితే ఈజీగా తెలిసిపోతుంది. మా పాపనైతే ఇలా రెడీ చేశాను అనమాట. ఈ టెంపుల్ ఏది అంటే ఇంతకుముందు వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఇది ఖమ్మం డిస్టిక్ రాయుడుపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో మా మమ్మీ అయితే ఇక్కడ పొంగల్ చేస్తున్నారు. ఇక్కడే పొంగల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందాక వెళ్ళిన దగ్గర అయితే మనం ఇంటి దగ్గర చేసేసుకొని తీసుకొని వెళ్ళాలన్నమాట. ఈ లోపల మేము పాపకి ఫోటోషూట్ అని చెప్పేసి ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం. పొంగల్ అవ్వడానికి టైం పడుతుంది కదా అని చెప్పి. మా పాప అయితే ఫొటోస్ తీస్తున్నామంటే చాలా తనకు వచ్చే స్మైల్ని కూడా ఆపేస్తుంది అనమాట. ఇలా అయితే కొంచెం వైట్ ఫ్రాక్ వేసేసి ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాం. సో ఈ వీడియోలో మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఉంటుంది అని చెప్పాను కదా, అది ఇదే అనమాట. మా పాపకి ఈరోజే పుట్టు వెంట్రుకలు కూడా ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే తనకి హెయిర్ చాలా ఉంది, చాలా బాగుంది. తనకి సమ్మర్ అవడంతో ఇచ్చింగ్ వస్తుంది, వేడి పొక్కులు కూడా వస్తున్నాయి అనమాట తల్లో. సో అడిగితే 1 yearలోపు ఎప్పుడైనా తీపించవచ్చు అన్నారు. మళ్ళీ ఇంతమంది ఎప్పుడు ఉండరు కదా. సో అన్నప్రసన్న రోజే తీపిచ్చేద్దామని చెప్పేసి ఈరోజైతే పుట్టు వెంట్రుకలు కూడా తీపిచ్చేస్తున్నాం. తను ఎలా తీపించుకుంటుందో ఏంటో అనేది మాకు కూడా టెన్షన్గానే ఉంది. చిన్న పాపే కదా, 6 monthsకే ఎలా తీయించుకుంటుందని మాత్రం టెన్షన్గా ఉంది. తను మాత్రం అలా వాటర్ తడుతూ ఉంటే ఎంజాయ్ చేస్తుంది హ్యాపీగా. తర్వాత వెంట్రుకలు తీసేటప్పుడు ఏం చేస్తుంది ఏంటి అనేది మాత్రం చూడాలి. తను మా పెద్దన్నయ్య అనమాట. ఇందాక మా చిన్నన్నయ్య కదా, అక్కడ సాయిబాబా టెంపుల్లో మా చిన్నన్నయ్య చేపించారు. తనేమో మా పెద్దన్నయ్య అనమాట. ఇక్కడ మా పెద్దన్నయ్య చేపిస్తారు. పుట్ట వెంట్రుకలు అన్నీ కూడా మా పెద్దన్నయ్య చేస్తారు. సడన్గా అనుకున్నాం పుట్టి వెంట్రుకలు కూడా తీయించాలి అనేది అయితే సడన్గా అనుకున్నాం. మా అత్తయ్య గారు అయితే మళ్ళీ మొత్తం బాడీకి అంతా వాటర్ పోసేసి ఆల్రెడీ స్నానం చేపించి అప్పుడే తీసుకొని వచ్చాం కదా. సో హెయిర్ వరకు అయితే తడుపుతున్నారు మా అత్తయ్య. తను ఇందా చూసారు కదా మా చిన్నన్నయ్య. ఇతనేమో మా పెద్దనాన్న. తను వస్తుంది కదా మా చిన్నదిన అనమాట. మా చిన్నదిన ఇక్కడ మా పెద్దదిన, మా మమ్మీ, వీళ్ళందరూ. ఇంకా ఇంటి దగ్గర చెప్పినట్లుగా రిలేషన్స్కి అది ఎవరికీ చెప్పలేదు. మా వరకే మేము చేసేసుకుంటున్నాం అనమాట.
ఇంకా అలా స్నానం చేపించి వెంట్రుకలు తీయించడానికైతే వేరే ప్లేస్ ఉందన్నమాట పక్కన. ఈ వెంట్రుకలు తీయించడానికి కూడా ఎవరు పడితే వాళ్ళైతే ఎలా తీస్తారో ఏమో, చిన్నపిల్ల కదా కట్ అవుతుందేమో అని చెప్పేసి మా తమ్ముడైతే వాళ్ళ ఫ్రెండే ఉన్నారనమాట, వాళ్ళ ఫ్రెండ్నే మాట్లాడి పంపించారు, తనైతే జాగ్రత్తగా తీస్తాడని. సో మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అంటే మాకు కూడా తమ్ముడే అనమాట. జాగ్రత్తగా తీయరా అని అప్పటికి ఒక 100 సార్లు చెప్పేసి ఉంటాం. ఇక్కడ స్పెషల్ ప్లేస్ పెట్టారనమాట పుట్టు వెంట్రుకలు తీయించడానికి. తనైతే అందరూ కనిపిస్తున్నారు మంచిగా ఉందని చెప్పేసి ఏందో ఆడుకుంటుంది. మరి తీయించే టైంలో ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. కొత్త టవల్ వేసి తీయించాలి కదా, సో అందుకే టవల్ అయితే చేంజ్ చేస్తున్నారు మా మమ్మీ. వెంట్రుకలు తీసిన తర్వాత ఆ టవల్ అయితే ఎవరైతే వెంట్రుకలు తీసారో వాళ్ళు తీసేసుకుంటారనమాట. ఫస్ట్ అయితే మా దగ్గర మేనమామ ఒక 3 కత్తెరలు తీస్తారనమాట హెయిర్. 3 కత్తెరలు తీసిన తర్వాతకి గుండు గీస్తారు వాళ్ళు చేసేవాళ్ళు అయితే. వచ్చిందిలే కదిలిద్ది ఆగా. మా పాప అయితే చూడండి వాళ్ళ డాడీ సైడ్ ఎలా చూస్తుందో, ముచ్చట్లు చెప్తుంది. తనకేం అర్థం కావట్లేదు ఇప్పుడైతే. మా అన్నయ్య సైలెంట్గా 3 కత్తెరలు అయితే తీసేశారు. తనైతే వాళ్ళ డాడీతో ఏదో ముచ్చట్లు చెప్తుంది. సో ఈ హెయిర్ తీసే అబ్బాయి అయితే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అనమాట, సేఫ్గా తీస్తాడు అని చెప్పేసి తను రమ్మన్నారు. స్టార్ట్ అయితే అయింది హెయిర్ తీయడం. అరుస్తుందేమో అని చెప్పేసి చాలా అంటే చాలా భయం వేసింది, కానీ చాలా సైలెంట్గా చాలా బుద్ధిమంతురాలాగా తీపించుకుంది అనమాట హెయిర్ అయితే. తన నోరు తెరుస్తుంది చూడండి, తన నోరు అనేది ఖాళీగా ఉండకూడదు, ఖాళీగా ఉంటే అరుస్తుంది కదులుతుంది. సో అందుకే మా అన్నయ్య ఫింగర్ పెట్టేశారనమాట. మళ్ళీ అడుగుతారు కదా ఫింగర్ పెట్టారేంటి అని. తను ఎలా అయితే సైలెంట్ అవుతుంది అనేది ముందుగా అన్నీ ప్రిపేర్ అయ్యే, మిల్క్ బాటిల్ ఒకటి, ఇలా ఫింగర్ పెట్టడం ఒకటి ముందుగా ప్రిపేర్ అయ్యే తనైతే హెయిర్ తీపించుకోవడానికి కూర్చోబెట్టమని. నోట్లో పోతుంది మింగేదు పోనీర్లే తుండి ఇదిగో ఇంకా దీని పెట్టి చూడు అమ్మ చూడు. చుట్టూ ప్లేస్ అయితే చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. చల్లగా గాలి వస్తుంది అనమాట, అంత సమ్మర్లో కూడా అంత ఎండ కనిపిస్తుంది కానీ చల్లగా గాలి అయితే వస్తుంది. సో మా పాపకి ఫింగర్ అయితే వర్కౌట్ అవ్వలేదు, ఫైనల్గా మిల్క్ బాటిల్ అయితే పెట్టాల్సి వచ్చింది. హెయిర్ అనేది లోపలికి పోకుండా వాళ్ళ డాడీ అయితే చూస్తున్నారనమాట. ఫైనల్గా అయితే గుండు కంప్లీట్ అవ్వబోతుంది. చూడాలి మా చిన్న తల్లి లుక్ ఎలా ఉంటుంది అని. అయిపోయింది కదా శుభ్రంగా. మా బుడ్డి తల్లి ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. మొత్తం అయిపోయిన తర్వాతకి ఏడ్చింది, అప్పటి వరకు అయితే ఏడవలేదు. అప్పుడు కూడా మిల్క్ బాటిల్ పక్కకి తీసారని చెప్పేసి ఏడుస్తుంది. తన హెయిర్ అంతా పోయిందని చెప్పేసి మధ్యలో ఒకసారి అయితే చూసుకుంది. అంటే కింద పడ్డ హెయిర్ని అయితే పట్టేసుకొని వదలట్లేదు అనమాట, అలా చూసేస్తుంది చాలాసేపు. సో మా మమ్మీ అయితే ఇందాక పొంగల్ చేశారు కదా, దాన్ని పట్టుకొని అయితే 3 సార్లు ప్రదక్షిణ చేసి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర పడి అనేది పెట్టేసి లోపలికి వెళ్ళి అన్నప్రసన్న అనేది చేసుకోవాలన్నమాట. సో 3 ప్రదక్షిణలు చేయడానికి అయితే నేను వెళ్తున్నాను. మా చింతలకైతే చూడండి గుండె నిండా గంధం పూసేశారనమాట చల్లగా ఉండడానికి. మా అన్నయ్య ఆడిస్తున్నారు, చూడు నువ్వు ఎలా ఉన్నావా గుండెలో అది ఇది అని చెప్పేసి. సో పడైతే పెట్టేస్తున్నాం. ఇక్కడ పడి పెట్టేసి లోపలికి వెళ్ళి అన్నప్రసన్న అయితే చేసుకోవాలన్నమాట. లోపల పెట్టడానికి ఏముండదు, మనం ఏం తెచ్చినా ఏం పెట్టాలనుకున్నా ఇక్కడ ధ్వజస్తంభం దగ్గరే పెట్టేసి లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడైతే పెడుతున్నాం. మా చిన్ని తల్లి చూడండి ఎలా ఆడుకుంటుందో, భలే క్యూట్గా ఉంది గుండులో కూడా. సమ్మర్ కదా కూల్గా ఉండాలని ఓన్లీ కాటన్ గౌనే ప్రిఫర్ చేస్తామన్నమాట. ఇక్కడైతే అన్నప్రసన్న చేద్దామని పడుకోబెట్టడం ఆలస్యం, అసలు పారాటం వచ్చేసింది అనమాట. ముందుగా వెళ్ళి డబ్బులు అయితే లాగేసుకొచ్చుకుంది, ఆ తర్వాత పెన్ను, ఆ తర్వాతకి బుక్ అలా పట్టేసుకుంది అనమాట. ఫస్ట్ అయితే మనీ, ఇంటి దగ్గర చేసినప్పుడు కూడా అన్నప్రసన్న ఫస్ట్ తన మనీయే పట్టేసుకుంది. ఇప్పుడు ఇది సెకండ్ టైం అనమాట, ఇక్కడ కూడా మనీయే పట్టేసుకుంది. తర్వాత గోల్డ్ చైన్ లాగేసుకుంటుంది. అసలు పడుకోబెట్టడం ఆలస్యం, వెళ్తుంది పట్టేసుకుంటుంది. సో తనకి కొంచెం దూరంగా పెడితే తను వస్తుందా రాదా అని చెప్పేసి దూరంగా జరుపుతున్నారనమాట మా అత్తయ్య. ఎంత దూరం జరిపినా ఫస్ట్ అయితే వెళ్తుంది, మనీ అయితే పట్టుకుంటుంది. ఆ బుక్ చూస్తుంది అనమాట, అది టెంపుల్లో బుక్ పెట్టారనమాట వాళ్ళైతే. సో ఆ బుక్ పట్టుకొని దాన్ని కూడా పరీక్షించుతుంది. ఎవరు పిలిచినా పలకట్లేదు, ఎవరి సైడ్ కూడా చూడట్లేదు, కాన్సన్ట్రేషన్ మొత్తం ఎదురున్న ఐటమ్స్ మీద పెట్టేసింది అనమాట. చూడండి ఎంత దూరం పెట్టినా పాక్కుంటూ వెళ్తుంది, తెచ్చుకుంటుంది.
ట్రై చేస్తుంది పాకడానికి. ఇంటి దగ్గర అన్నప్రాసన చేసినప్పుడైతే తనకి ఇంకా పాకటం రాలేదనమాట. ఇక్కడ చేసినప్పుడు కొంచెం బెటర్గానే పాకుతుంది. అన్నమాట వెళ్తుంది, చిన్నగా వెళ్ళేసి తెచ్చేసుకుంటుంది. ఇంకా ఎన్నిసార్లు పెట్టినా కానీ ఆ మనీ అయితే వదలట్లేదు అనమాట. మనీయే పట్టేసుకుంటుంది మా పాప అయితే. ఫైనల్గా అన్నం అయితే ముట్టిస్తున్నారు మా పెద్దన్నయ్య. తను పక్కన మా పెద్దన్నయ్య వాళ్ళ పాప అనమాట. సమ్మర్ కదా, అందరూ అలసిపోయి ఆ టైంకి పాప కూడా ఇంకా చిరాకు చేసుకునే టైం వచ్చేస్తుంది అనమాట. సో తొందరగా కానిచ్చుకొని ఇంటికి వెళ్ళిపోదామని త్వరగా అయితే చేసేస్తున్నా. చెప్పాను కదా స్వీట్ అంటే ఇష్టం అని. పెట్టినంతసేపు అది లోపలికి తీసుకుంటానే ఉంటుంది. 3 times పెడతారు కదా, ఇంకా 4th time పెట్టట్లేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట. అస్సలు ఆగదు, పెట్టకపోతే అస్సలు ఆగదు, కావాలి కావాలి అంటూ ఉంటుంది. సో వాటర్ కూడా కొంచెం డ్రాప్స్ లాగా తాపించారనమాట. సమ్మరే కదా ఏం కాదు తాపించండి అంటే అలా గ్లాస్తో కూడా పట్టించేస్తున్నారు. అన్నప్రాసన మొత్తం మీద హైలైట్ ఇదే అనమాట. మేము అక్కడ అందరి పేర్ల మీద అచ్చని చేపిస్తుంటే మా పాప మాత్రం పూజారి గారితో ఆడుకుంటుంది అనమాట. చూడండి ఎలా ఆడుకుంటుందో. సో మొత్తానికి ఇదైతే వీడియో. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.